అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు ట్రంప్ మరోసారి షాక్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు. H-1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000గా నిర్ణయిస్తూ ట్రంప్ సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త H-1B వీసా విధానం భారత్తో పాటు చైనాపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఈ $1,00,000 రుసుం పెంపు అనేది కంపెనీలపై ఎటువంటి ప్రభావం చూపబోతుంది? రాజు, ఎస్ రావణి, అమెరికా ఆశలన్నీ కూడా ఇప్పుడు గల్లంతయ్యేలా కనిపిస్తున్నాయి. ఎంతో మంది యువత అమెరికాకు వెళ్ళాలనేటువంటి ఆశలతోనే తమ విద్యను పూర్తి చేసుకొని ఆ తర్వాత అమెరికాలో H-1B వీసాను పొందడమే లక్ష్యంగా ఎన్నో కోచింగ్లు ఆ తర్వాత ఎన్నో ప్రాసెస్లు చేసుకొని ఫైనల్గా అమెరికాలో అడుగు పెడుతున్నారు. సో అమెరికాలో ఉన్నటువంటి ఐటీ దిగ్గజాల్లో ఇప్పటికే 70% పైగా ఇండియన్సే దాంట్లో పనిచేస్తున్నారనేది వాస్తవం. ఆ తర్వాత చైనాకు సంబంధించి దాదాపు 11 నుంచి 12% వరకు చైనీస్ ఉంటారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ మధ్యకాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రపంచ దేశాలకు ముప్పుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉందనేది ప్రతి ఒక్కరూ విశ్లేషిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే టారిఫ్ల పేరుతో వివిధ దేశాలపైన పెద్ద ఎత్తున ఒకవైపు టారిఫ్లు విధించారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి H-1B వీసాలకు సంబంధించి $1,00,000 ఫీజు అనేది పెట్టారు. దాంతో ఇప్పుడు ఎవరైతే అమెరికాకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలనుకునేటువంటి వాళ్లకు ఇది పెను ప్రమాదంగా మారుతుంది. అంతేకాదు అక్కడే ఉండి ఐటీ కంపెనీలు ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్లకు కూడా ఇది ఇబ్బందికరమైంది అని విశ్లేషకులు స్పష్టం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే అమెరికాకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలంటే ఎవరికైనా సరే H-1B వీసా అనేది తప్పనిసరి. సో దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ను మరింత కఠినతరం చేయడమే కాకుండా దానికి ఉన్నటువంటి ఫీజును అమాంతం పెంచేసినటువంటి పరిస్థితి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. $1,00,000 పెడితే కానీ అమెరికాలో ఇప్పుడు H-1B వీసా దొరికేటటువంటి పరిస్థితి